స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ కానుంది. గతేడాది ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీకాలం ముగియగా ఇప్పటికే ఎన్నికలు జరగాల్సిందే. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి పంపిన రిపోర్టుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ గెజిట్ ఓకే చేయడంతో ఎన్నికలు షురూ కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టును కేబినెట్ ఆమోదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది. కలెక్టర్లు నివేదికను పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు, మండలాల వారీగా సర్పంచ్లకు, ఎంపీటీసీ స్థానాలకు, జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు. ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది. ఆ తర్వాత గెజిట్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తే వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 700 పేజీల రిపోర్టును సీఎస్ శాంతికుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సెక్రటేరియట్లో అందజేశారు. ఆ రిపోర్టును సీఎస్ శాంతికుమారి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిసిందే. ఇందులోనూ 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా దాదాపు 23% బీసీలకు దక్కాయి. బీసీలకు ఈసారి కూడా 22 నుంచి 23% దక్కుతాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2021లోనే ఆదేశించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 2011 జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా బీసీలకు సంబంధించిన లెక్కలు లేవు. దీంతో ప్రభుత్వం కులగణన చేపట్టింది. కులగణనతో రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నట్టు లెక్క తేల్చి ఆ వివరాలను డెడికేటెడ్ కమిషన్కు అందించింది. ఈ రిపోర్టులో గ్రామాల వారీగా బీసీ లెక్కలున్నట్లు తెలిసింది. దీంతో వాటి ఆధారంగా ఏ వార్డులను, పంచాయతీలను, మండలాలను బీసీలకు కేటాయించాలో కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. వాటి ఆధారంగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు 50% దాటరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు తగ్గట్టు డెడికేటెడ్ కమిషన్ నివేదికను రెడీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% మినహాయిస్తే బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిసిందే. బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో తెలిపింది. కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్గా ఎంపిక చేశారు. ఇక వార్డుల రిజర్వేషన్లు గ్రామం యూనిట్గా ఖరారు చేయాలని నిర్ణయించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను జిల్లా యూనిట్గా, కీలకమైన జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రాష్ట్ర యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని డెడికేటెడ్ కమిటీ సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 12,848 పంచాయతీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలు, 570 జెడ్పీటీసీ స్థానాలు, 32 జెడ్పీలు ఉన్నాయి. ఈ లెక్కన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 28% పోగా బీసీలకు 2,500 నుంచి 3,500 గ్రామాల్లో సర్పంచ్ పదవులు, 1000 నుంచి 1300 వరకు ఎంపీటీసీ స్థానాలు, 100 నుంచి 130 దాకా జెడ్పీటీసీ స్థానాలు, 6 నుంచి 8 దాకా జెడ్పీ చైర్పర్సన్ పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కొత్త, పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర వివరాలు 10 రోజుల్లో ఇవ్వాలని మున్సిపల్ శాఖను కోరింది. గతంలో జరిగిన 5 ఎన్నికల ఫలితాలు, రిజర్వేషన్ల వివరాలు కూడా కావాలని అడిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 154 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసి 20 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని, కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా ఈసారి మాత్రం 2 విడతల్లో ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీకాలం ముగియగా ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.